ఫ్రీగా ఎంతో ఆవేశం ఎందుకు ఎవరు చెప్పినాడు ఇసుక పేపర్లతో టీవీలో చూపిస్తారు అంత మటుకే ఇక్కడ లేదు. ఆ పూల మార్కెట్ కాడికో లారీ సెంటర్ రా పొద్దున్నే చూద్దు కానీ తడాకేందో సాగు తెంగుతారు అడిగినా కానీ. సూపర్ 6 లేవు, చాట్లో 6 లేవు, ఉందో ఇసుక వదలమన్నాడు. ఇసుక లేదు ఏమి లేదు. ఓరక మీటింగులు చదువుతుంటారు. పొద్దున కూడా ఎవడన్నా టీ హోటల్ కాడ ఫ్రీ అంటే పేపర్ చదువుతా ముట్టుమని పెట్టి అనిపిస్తున్నాడు. నాకు ఎందుకు బీపీ పెడుతుందో అలా కాదు బాబా అంటే నేను కాలుతుంటే పోలేక ఇక చంద్రబాబు ఏట్లో బాబు ఎన్ని ఎందుకు ఇసుకలేదంటే ఆయన పెద్ద మగవాడే ఆయన ఎత్తేది ఇంట్లో ఏమన్నాడు చంద్రబాబు ఉచితం అన్న మోసుకోండి అన్నాడు. చాలదా నోట్ అన్నాడు సరిపోదు జనానికి. జగన్ గారు వచ్చినప్పుడు ఇసుక లేకపోవడం 50,000 పెంచలేదు జగన్. లారీ 50,000 చేయలేదు జగన్. కాదు 3 నెలలు ఆపాడు పాలసీ కోసం. పాలసీ కోసం ఆపాడు. ఇప్పుడు సంవత్సరానికి సరిపోయిన ఇసుక అమ్మారుగా కౌంటింగ్ అని పోయిన గంటలోనే అయిపోయింది ఇసుక అంతా. ఏడ తిరగడానికి కృష్ణానది ఒడ్డముడు ఖాళీ లేదా లేదా రా నువ్వు బండెక్కు చూపిస్తలేదా ఆ నాయకుడిని ఉన్నావు రమ్మను. ఏమో ఓట్లు అడుక్కునేటప్పుడు సిగ్గులేక అడుక్కునేవాడు పరిపాలన ఏం పరిపాలన చెప్తాడు ఎవడైనా ఇంతే ఇంతే చెప్పే మాటలు ఎన్ని సిగ్గులేని మాటలే. నోరు లేని ఇసుక ఆపేది ఏంది? 12 రకాల జనం అల్లాడుతున్నారు. 100 మందికి అన్న క్యాంటీన్లో పెడితే 1,000 మంది బతుకుతారా? ఎంతమంది పెడుతున్నావు సామాన్యుకి? ఇక్కడ ఉండాలి ఒక 400 మంది పెట్టు. ఆడాడో ఒక 100 మందిని పెట్టి నువ్వు పెట్టేదే నువ్వు ఆ బొంగు. నాకు 1000 రూపాయలు కూలి. నా దగ్గర పనిచేసేవాడికి 800. మేము కమ్మంగా తెచ్చుకుని మటన్తో తింటాం. నువ్వు పెట్టేదే 500 పో. ఇసుకోదులు నోరు లేని ఇసుకోవడానికి నీకేమైంది? ఇసుకో వదలమనవయా నోరు లేని ఇసుక 50,000 పెట్టి లారీ నా కొడుకు ఎవడు పని చేస్తాడు? ఇంటికల్లోడు లేదు గవర్నమెంట్ పని చేయడానికైనా కాంట్రాక్ట్ వేసాం మేము. ఆ రోడ్డు పని చేయాలా? అది చూసావా 8 ఎకరాల రోడ్డు పని చేయాలా? 50,000 లారీ అంట. పని ఆపి కూకున్నావాడ. ఇంకో పేపర్ వచ్చి పని ఆపారు. నత్తనడగ నడుతుంది అంటాడు. వాడికి ఏం చేసి నత్తనడగా ఇసుక లేదు. మా గిట్టుబాటు అయిద్దా కాంట్రాక్ట్ చేస్తే? ఏ రకంగా చేయాలన్నా ఇసుక లేకపోవడం వల్ల అడగ ఈ పథకాలు బొంగు మాకు అవసరంలా. మేము బేల్దారాళ్ళం. మాకు ఇసుకుంటే చాలు. బంగారులో మొత్తం 10 మందికి పెడతాం. వీళ్ళకి కూడా వీళ్ళు ఎవరైనా చచ్చినా కానీ సందాలు ఇస్తాం మేము బేల్దారాళ్ళ వరకే. అబ్బో ఇక అసలు వద్దు బాబు. నా మెంటలు నాకు నోరు లేదు, చదువు లేదు, బుద్ధి లేదు. తలగా నొప్పేందుకు వీళ్ళందరూ నేను తిట్టానుకో జనం అందరూ సాయంత్రం ఇంటికి వస్తారు. ఇది ఒక్కటే చాలు. వాళ్ళకి ఏదైనా నిజాయితీ గల ఎవడన్నా ఉంటే నేను చెప్పాను ఒకటి స్వామి. వీళ్ళు ఎవడైనా కానీ ఏదైనా జనాన్ని ఉద్ధరియాలా నలుగురి సంక్షేమంగా మేము చేస్తున్నామంటే ఇసుకోదలం మనం అంతే. ఇక ఏం చేయొద్దు. మందు వదులుతున్నారు కొడుతాయి. ఇప్పుడు అవి మరి డబ్బు లేదంటే నా కొడుకులు పెళ్ళాలను కొట్టిపోయి తాగుతున్నారు. పాటలు మళ్ళీ దాని అమ్మాయికి ఇసుకేమో పాలసీ తయారు చేయడానికి జనం లేరు, ఉద్యోగస్తులు లేరు. బ్రాందీ షాపులు టెండర్ పిలవడానికి టెండర్లు పాడుకోవడానికి ఓపెనింగ్ చేసి దండలేసి మందు పంపడానికి మాత్రం జనం బాగుంది. వ్యవస్థ బాగా నడుపుతారు. అలాంటివి చేస్తారు కానీ ఎందుకు? నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నేను బేల్దారం వేస్తుంది 10 మంది నా దగ్గర బతుకుతారు. లేక కూసుకొని ఫోన్లు చేస్తుంటే పనులు లేదురా అని అల్లాడి ఆకులు మేస్తున్నాం. ఇది ఒక్కటి వదిలితే పరిపాలన బాగా చేసినట్టే 100 రోజులు కానీ 6 రోజులు కానీ. ఎందుకు 100 రోజులు తిట్టుకోవడం? ఇంకో 100 రోజుల్లో మంచిగా చేసుకుంటే బాగుంటుంది. వదల రోజులు వాళ్ళు ఇసుక ఇచ్చే పనే ఉండదు. మాకు తెలుసు ఇవన్నీ మొత్తం. ఇక ఏం లేదు. ఇప్పుడు పెట్టిన డబ్బులన్నీ రావాలంటే అంతే. చంద్రబాబు మాట కూడా ఇవ్వడంటలా బాగుందంటావు. అసలు నువ్వు లేవా ఈ ఊళ్ళో? ఎక్కడ ఆంధ్రాలో లేవా? బెంగళూరు నుంచి వచ్చావా? నువ్వు బెంగళూరు నుంచి వచ్చావా? లేవా ఆంధ్రాలో లేవా? జగన్ అన్న బాగుందంటావా? ఈయన బాగుందా? ఎల్లయ్య బాగుందా అంటావేందా? నాకేదైనా ఆధార్ కార్డు లేదన్నా కానీ నాకేమైనా పిల్లగాడికి ఏదైనా కావాలన్నా కానీ ఇంటి ముందుకు వాలంటీర్ వస్తున్నాడు. వీడి చేతు మేము మొత్తం చేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు పోయి వస్తున్నాడు ఎవరు కనపట్ల. ఇక అప్పుడు బాగుందంటావా ఇప్పుడు బాగుందంటావా? ఇక నీకు తెలీదా? నువ్వు బెంగళూరు నుంచి వచ్చావు విలేకరివి. అమ్మ నీకు తెలీదా? అసలు తెలీదా తెలుసా నీకు? అదేనా బాబు అప్పుడు బాగలేకపోతే ఇప్పుడు అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఆయన లేకపోతే సరిగ్గా పడేది. కోవిడ్లో ఇప్పుడు ఎవరు సందాలు ఇలా సందాలి బాగుండేదంటావు. నువ్వు లేవా ఇక్కడ? మరి అలా కాదు బాబాయ్ మళ్ళీ అడుతోంది. నువ్వు ఉన్నావా లేవాడా? కోవిడ్ లేకపోతే ఇంకా బాగా జరిగేది. కోవిడ్ రావడానా ఆయన ఏం సందాలు ఎవరు ఇలా? ఆయనకు కూడా కోవిడ్లో కూడా ఆయన కష్టమే. ఆయన పడ్డాడు, జనాలకు వేసాడు, 18,000 వేసాడు, ఏదో చేసుకొచ్చుకొచ్చాడు. ఏం మరి అక్కడ కూడా అమ్మి దగ్గర కూడా కనపడాల మరి ఆయన. మామూలుగా కుర్రోళ్ళకి ఎందుకు తిరగడు బాబు? అమ్మ కొవ్వొత్తులు అగ్గిపెట్టలు మరి అన్ని కోట్లు అయినప్పుడు తిరగొద్దు అయింది. డబ్బులు తిరగనైంది. అక్కడ ఊరకు వస్తున్నాడు తిరగను నేను కూడా.
తిరిగి ఉపయోగం ఏముందా? జనం అందరూ చెప్పుకునేది నేను చెప్పేది ఏముంది? ప్రత్యేకంగా 5 ఏళ్ళు బాగుంది 7 ఏళ్ళు బాగుంది కాదు. ఇసుక వదిలితే ఇసుక ఒకటి వస్తే దేశం బాగా బతికి ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పోతుంటారు టయానికి. ఇసుక రాకుండా వీళ్ళు మందు షాపులు ఈ మొత్తం వదిలితిట్టిన మానభంగాలు మడ్డర్లు దొంగతనాలు జరుగుతాయి. ఇంకా 6 నెలలు వదిలి పెట్టుకుంటాం మనం ఇసుక. నీ జోబులో డబ్బులు నేను కొడతా, నా జోబులో డబ్బులు నువ్వే కొట్టుకుంటావు. బలం మరి ఆకలి. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, నా దగ్గర లేవు. నీళ్ళ బాటిల్ నీ దగ్గర ఉంది, నేను కొన్నాను అంటావు. కొట్టి నేను తీసుకున్నాను నీళ్ళ బాటిల్. ఆ రకంగా వచ్చింది. ఇంకొక 2 నెలలు ఉండమను. ఏందా ఇది? అన్యాయం కాదంట. నువ్వు థ్యాంక్ యూ కాదు, పూల మార్కెట్ కాడికో కంకరగొండి కాడికి పో. ఆడవాళ్ళు కొడతారు నేను ఇసుకనంగానే, నిన్నే కొడతారు ముందు. ఏడ్రా ఫ్రీగా వస్తున్నా బట్ట ఎక్కడ బట్ట అని బొచ్చలు తీసుకుని కొడతారు. బాబు పోలేక పని లేకుండా.